వాటికే చూడండి ఎన్ని మొగ్గలొచ్చేసాయో. మొక్క నిండా మొగ్గలొచ్చేసాయి. అయితే ఫస్ట్ నేనేం చేస్తానంటే పువ్వులు అయిపోగానే కొన్ని రోజులు ఉంచాక అవి వాడిపోయేటప్పుడే కోస్తాను. ఇలా పువ్వు విడిచిపోగానే కోసాను. అవి వాడిపోతూ, ఎండిపోతూ ఉన్నప్పుడు అప్పుడు తుంచేస్తాను పువ్వుల్ని. ఇంకా గులాబీలనైతే ఖచ్చితంగా ఒక 6 గంటలన్నా ఎండ తగిలే ప్రాంతంలో పెడితేనే మనకి ఇంతిలా పువ్వులు పూస్తాయి. ఎందుకంటే అవి హెవీ ఫీడర్స్ కదా! అవి ఎక్కువ ఆహారం తీసుకుంటాయి. అవి ఆహారం తయారు చేసుకోవాలంటే వాటికి ఎండ ఎక్కువ కావాలి కదా! అందుకనేసే మొక్కల్ని ఎండ తగిలే ప్రాంతంలో పెట్టాలి. అంతేకాకుండా గులాబీలకి పెస్ట్ అటాక్ కూడా ఉంటుంది. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆకులు మడత పడిపోయినట్టు, ముడతలు పడిపోయినట్టు గట్టా అవుతూ ఉంటాయి. 1, 2 ఆకులు అవుతున్నప్పుడు మనం గమనించుకొని ఏదన్నా స్ప్రే చేసుకోవడమో, లేదంటే ఆకుల్ని తీసి పడేయడమో చేసుకున్నాం అనుకోండి, అది మొక్కంతా వ్యాప్తి చెందదు.